వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. అకార్డింగ్ టు న్యూమరాలజీ గనక మనం చూసుకుంటే, ఉగాది నుంచి జీ అనే లెటర్‌కి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? లేదు ఒకవేళ జీ అనే లెటర్ తోటి మీ పేరు స్టార్ట్ అయింది. ఆ పేరులో బలం ఎంతుంది? అది పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? అనుకునేటువంటి విషయం మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి కాంటాక్ట్ నంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినిట్‌గా ఆ పేరు బలం ఎంతుందో తెలుసుకోండి ఫస్టు. దాన్ని బట్టి నేమ్ కరెక్షన్ నీడ్ ఉంటుందా లేదా అనేది కూడా మీకు డెఫినిట్‌గా క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి అపాయింట్‌మెంట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో, కమింగ్ టు సబ్జెక్ట్. హలో సార్. హలో నాన్న. జీ అనే లెటర్ గనక మనం చూసుకుంటే ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? నాన్న, జీకి చాల్డిన్‌లో సంఖ్యాబలం 3, పైథాగరస్‌లో 7. సో 2025 అంటే 9. ఈ 3, 9 అనేది ఒక సింక్‌లో ఉంటాయి. హ్మ్. సో టెస్లా దాంట్లో కూడా 3, 6, 9 ఆర్ ద నంబర్స్ రూలింగ్ ద యూనివర్స్. హ్మ్. సో ఇక్కడ 3 అండ్ 9 2 నంబర్స్ ఉన్నాయి. సో 3 అనేది దేవతల గురువు జూపిటర్. చాలా తెలివైనోళ్ళుగా ఉంటారు. చాలా స్పిరిచువల్‌గా ఉంటారు. ఇక్కడ కూర్చొని నెక్స్ట్ ఏం చేయాలి అంటే మల్టీ టాస్కింగ్ బ్రెయిన్‌లో వర్క్ జరుగుతుంది. ఇక్కడేం మాట్లాడాలి, హ్మ్. నెక్స్ట్ అక్కడ ఏం చేయాలి. సో వీళ్ళకి దయాగుణం ఎక్కువ. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా బాగా స్పందిస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో 2%, 5%, 10% దాన ధర్మాలు కూడా మంచి గుణం. తెలివైన వాళ్ళు. హ్మ్. గెలుపు, ఓటముల్ని సమానంగా స్వీకరిస్తారు. గెలుపు వచ్చిందని పొంగిపోరు, ఓటమి వచ్చిందని కృంగిపోరు. చాలా హ్మ్. స్టేబుల్‌గా ఉండేది జీ లెటర్. హ్మ్. జీ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ లెటర్. హ్మ్. బికాస్ పైథాగరస్ 7 అంటే కేతు. సో జీ లెటర్ వాళ్ళు సముద్రాలు ఈజీగా దాటగలరు. హ్మ్. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్‌లో బాగున్న వాళ్ళు దే కెన్ గో టు ఎనీ ప్లేస్ క్రాసింగ్ ద 7 ఓషన్స్ అట్ విల్. సో జాబ్ చేయగలరు, మనీ సంపాదించగలరు, బిజినెస్ చేయగలరు. 7 హ్మ్. ఈస్ ఫర్ బిజినెస్ ఆల్సో. సో వీళ్ళకి 2025లో ఒక 1, 2 మంత్స్ ఇబ్బందులు తప్పించి మిగతా హ్మ్. అన్ని నెలలు బాగుంటాయి. పర్టిక్యులర్‌గా ఏప్రిల్ చాలా మంచి గ్రోత్ చూస్తారు. హ్మ్. మార్చ్, ఏప్రిల్, మేలో కొంచెం అడ్డంకులొస్తాయి. అంటే జీ అంటే 3, మే అంటే 5. 3 అండ్ 5 ఆర్ నాట్ కంపాటబుల్. సో హ్మ్. నా లెక్కల్లో నేను చూసింది 3 అండ్ 5కి మిస్ మ్యాచ్. 3 నంబర్‌లో పుట్టోళ్ళు 5 నంబర్‌లో మ్యారేజ్ చేసుకున్న, హ్మ్. లెటర్ 3 అంటే జీ, ఎల్, ఎస్, ఎన్ లెటర్‌ని చేసుకున్న, ఈ లెటర్‌ని చేసుకున్న, హెచ్ లెటర్‌ని చేసుకున్న ఆ మ్యాచ్ ఎక్కువ కాలం నిలవదు. ఓకే. సో 3 అండ్ 5 నాట్ గుడ్ కాబట్టి మే నెలలో ఆచితూచి అడుగులెయ్యాలి. సో హ్మ్. ఈ సరసరా దూకూడదు, డిస్ప్యూట్స్‌లోకెళ్ళకూడదు, అనవసరమైన మాటలు. మే నెల తర్వాత జూన్‌లో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. హ్మ్. జీ అంటే 3 గదా! జూన్ అంటే 6. 6 అంటే రాక్షసుల గురువు వీనస్, శుక్రుడు. 3కి, 6కి పడదు. సో మేలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యి జూన్‌లో అగ్రవేట్ అయిపోతాయి. హ్మ్. సో జూన్‌లో ఏం మాట్లాడాలన్నా జాగ్రత్తగా లాంగ్ ట్రావెల్స్ చేయకుండా ఎక్కువగా టెంపుల్స్ దర్శించుకుంటూ, సో ప్రశాంతమైన మనసు పెట్టుకొని ఎక్కువ కాంట్రవర్సీలో పోకుండా ఉంటే ఈ మే, జూన్ గాని జీ వాళ్ళు సేఫ్‌గా దాటేస్తే అంటే ఆర్థికంగా కూడా ఇబ్బందులొస్తాయి. ఆ! బట్ రిలేషన్ ప్రాబ్లమ్ రాకుండా, బిజినెస్‌లో పార్ట్నర్స్‌తో కొట్టాలు రాకుండా మే, జూన్ జాగ్రత్త పడితే ఫ్రమ్ జూలై ద స్వింగ్ విల్ స్టార్ట్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, మళ్ళా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వరకు కూడా 2026 వరకు కూడా లెటర్ జీ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. జీలో ఓకే. ఉండి పేరు 4 లెటర్స్‌లో ఉన్న వాళ్ళకి ఇబ్బందులుంటాయి. జీ ఉండి 6 లెటర్స్ లైక్ గీత, జీఈఈటీహెచ్ఏ. జీ అంటే 3 హ్మ్. ఉండి 6 అక్షరాలుంటాయి. లెటర్ ఏమో 3తో స్టార్ట్ అయ్యి హ్మ్. 6తో ఎండ్ అయిందంటే, 6 లెటర్స్‌తో ఎండ్ అయిందంటే వాళ్ళకి ఆఫ్టర్ మ్యారేజ్ రిలేషన్స్ బాగుండవు. పెళ్లి హ్మ్. కాకముందు మహారాణిలా ఉన్న గీతాలు పెళ్ళైనాక చాలా ఇబ్బందులు. హెల్త్ ఒకవేళ మంచి భర్త వీళ్ళని ఏమి అనడనుకోండి, వాళ్ళకి ప్యూర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. సో హ్యాపీగా ఉండడానికి లేదు. విత్ జీ, విత్ 6, జీ విత్ 8 లెటర్స్ అంటే సడన్ అన్ఎక్స్‌పెక్టెడ్ డెత్. అబ్బా! రీసెంట్‌గా మనం గాయత్రిని ఒక ఫేమస్ ఒక సెలబ్రిటీ కూతురు, హ్మ్. 38 ఇయర్స్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ హీరో ఆర్టిస్ట్ హ్మ్. కూతురు. షీ డైడ్ అట్ ఏజ్ ఆఫ్ 38. ఆ అమ్మాయి డైటీషియన్ మళ్ళీ. ఆ! సో ఈ జీ వచ్చి 8 రాకూడదు. జీ వచ్చి 9 వస్తే ప్రోగ్రెస్, సక్సెస్, గుడ్ రిలేషన్స్,
అండ్ అబండెన్స్ ఆఫ్ మనీ. వీళ్ళు ప్లాట్లు కొన్నా, ఇల్లులు కొన్నా, ఏది కొన్నా అవి రేట్లు పెరుగుతూనే ఉంటాయి. ఎలా సార్ వీళ్ళకి లక్కీ కలర్స్, లక్కీ నంబర్, లక్కీ స్టోన్ ఏ విధంగా ఉంటుంది? లక్కీ నంబర్ వచ్చి వీళ్ళకి 3 అండ్ 7 హ్మ్. లక్కీ నంబర్స్. పెళ్లిలో 3 ముళ్ళు 7 అడుగులు. జీ అంటే కూడా 3, 7 హ్మ్. అద్భుతమైన నంబర్స్ 3, 7. సో లక్కీ రోజులు వచ్చి 3, 12, 21, 30, 7, 16, 25 ఎవ్రీ మంత్ ఈ డేట్స్ కలిసి వస్తాయి. హ్మ్. వీళ్ళకి బుధవారం ఏ పనులు చేసినా అద్భుతంగా ఉంటుంది. సో వీళ్ళు ఫ్రైడే రోజు ఇంపార్టెంట్ వర్క్స్, ఫ్రైడే అంటే శుక్రవారం, ఆ రోజు చేయకండి. వెడ్నెస్డే ఇంపార్టెంట్ వర్క్స్ చేయండి. ఎక్కువ లక్కీ కలర్స్ పింక్, పర్పుల్, వైలెట్ అండ్ బ్లూ కలర్స్ వేసుకోండి. లక్కీ స్టోన్స్ 2 స్టోన్స్, ఒకటి అమెథిస్ట్, ఇంకోటి క్యాటై. ఈ 2 స్టోన్స్ కలిపి మెడలో డాలర్లు వేసుకుంటే మన మైండ్లో ఏదైనా నెగిటివ్ థింకింగ్ ఉన్నా, నాకు ఈ పనులు కావు, నాకు ఈ బిజినెస్ సక్సెస్ కాదు, కొంతమంది నెగిటివ్ ఉంటుంది. ఈ స్టోన్స్ వేసుకుంటే ఆ నెగిటివ్ తీసేస్తుంది. ఎప్పుడైతే నెగిటివ్ బయట వెళ్ళిపోతుందో బాడీలోకి పాజిటివ్ దూరుతుంది. నేను యెస్. చేయగలను, ఐ కెన్ విన్, ఐ ఆమ్ లక్కీ, ఆ ఫ్రేజ్ ఆఫ్ మైండ్లో ఉండాలి ఎవరు కూడా. నాకు హ్మ్. కాదు, ఉద్యోగం అప్లై చేస్తే నాకు ఉద్యోగం రాదంటే ఖచ్చితంగా రాదు. సో జీ వాళ్ళు అమెథిస్ట్ మోర్ దెన్ 7 క్యారెట్స్, క్యాటే మోర్ దెన్ 3 క్యారెట్స్ వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. వీళ్ళు ఇంపార్టెంట్ వర్క్స్ 6, 15, 24లో చేయకూడదు. మ్యాక్సిమం గ్రీన్, ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్ లేదా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నప్పుడు గ్రీన్ వేసుకోకూడదు ఒంటి మీద. సో వీళ్ళున్న దగ్గర, వాళ్ళున్న ప్లేస్లో, వర్క్ ప్లేస్లో కూడా గ్రీన్ కర్టన్స్, ఆ గ్రీన్ కలర్ తగ్గించుకొని దే కెన్ గో విత్ బ్లూ కలర్స్, పింక్, పర్పుల్, వైలెట్. వాళ్ళ మైండ్ మీద పాజిటివ్ లైట్ పడుతుంటుంది. అండ్ ఈ కలర్ థెరపీ వల్ల వాళ్ళ మైండ్ కూల్గా ఉంటుంది. ఈ లక్కీ స్టోన్ వల్ల దే విల్ బికమ్ లక్కీ. అండ్ సంతకం చేసినప్పుడు కింద నుంచి పైకి చేస్తే వాళ్ళని ఆపే శక్తే లేదు. వాహ్! గ్రేట్ ఇన్ఫర్మేషన్ అన్న. ఎనీవేస్ థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. థ్యాంక్ యూ నాన్న. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ 91, నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513, 9121685513. సెకండ్ 9133789199, 9133789199, 868886880688, 8688068888. 8688157777, 8688157777. ఒక నంబర్కి పెట్టిన వాట్సాప్ ఇంకో నంబర్కి పెట్టకండి. అంతమంది మీ జాతకాలు చూడాల్సిన అవసరం లేదు. డీటెయిల్స్ ఒక్క నంబర్కి పెట్టి ఆపేసేయండి. చాలామంది చూస్తున్నాను 10 నంబర్లు ఉంటే 10 నంబర్లకి పెడుతున్నారు. సో అన్నిటికీ వాయిస్ ఇవ్వాల్సింది నేనే. మీరు స్టాఫ్కి పెట్టిన స్టాఫ్ నాకు ఫార్వర్డ్ చేస్తారు, నేను మళ్ళీ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను, వాళ్ళు మీకు ఫార్వర్డ్ చేస్తారు. సో ఒక పేరు చూశాక మళ్ళీ అది రిప్లై ఇవ్వను ఇంకోసారి. కాబట్టి దయించి అందరికి పెట్టకండి. పేరు బాగుందంటే మీరు లక్కీ. బాలేని వాళ్ళు తొందరగా అపాయింట్మెంట్ తీసుకోండి, డైరెక్ట్ ఆర్ ఆన్లైన్. ఈ పేరులో ఒక అక్షరం మార్పు మీకు 100% మంచి సక్సెస్ని ఇస్తుంది. మోర్ దెన్ 41 lakhs సక్సెస్ఫుల్ క్లయింట్స్ ఉన్నారు. నేను 2003లో డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చాను. 2004 పీరియడ్లో తమన్నా, TAMANNAAH, అమీర్ ఖాన్, AAMIRKHAN, ఇష్క్ సినిమా ముందు నితిన్కి, 10వ క్లాస్లో ఉన్నప్పుడు నిఖిల్ సిద్ధార్థ్ హీరోకి, 10వ క్లాస్లో ఆయన ఉన్నప్పుడు. సో 2వ క్లాస్లో 3వ క్లాస్ ఉన్నప్పుడు హనుమాన్ హీరో తేజ సర్జాకి. సో అట్లీ డైరెక్టర్ ATLI ఉంటే ATLEE మురుగదాస్కి, బోయపాడు శ్రీను గారికి 2006లో 18 ఏళ్ళ క్రితం ఇచ్చానండి. సో మేము వరల్డ్ వైడ్ క్లయింట్స్ ఉన్నారు. కంప్లీట్ నేను 5 yearsగా టీవీ అన్నీ వదిలేసి ఓన్లీ యూట్యూబ్ చేసుకుంటున్నాను. టీవీ చేస్తే మొత్తం రాష్ట్రాలను తిరగాల, బెంగళూరు, కేరళ, బాంబే, ఢిల్లీ తిరిగే ఓపిక లేదు. కాబట్టి ఓన్లీ హైదరాబాద్లో ఉండి ఐఎమ్ గెటింగ్ ఆల్ ఆన్లైన్ అపాయింట్మెంట్స్. ఐ థింక్ దిస్ ఈజ్ వెరీ కూల్ ఫర్ మీ. వైజాగ్ పోవాలా, రాజమండ్రి పోవాలా, భీమవరం పోవాలా, విజయవాడ పోవాలా, గుంటూరు పోవాలా. అప్పుడు నెలకి ఇంచుమించు 18 క్యాంపులు వెళ్ళేవాడిని. ఇప్పుడు 50 ఏళ్ళు వయసు,
ఓపిక తగ్గింది. ఒకే హైదరాబాద్లోనే ఉంటూ అందరినీ ఆన్లైన్ మోటివేట్ చేస్తూ కరెక్షన్స్ ఇస్తున్నాను. సో మీకు మంచి లైఫ్ కావాలనుకుంటే నా అడ్వైస్ తీసుకోవచ్చు. ఎందుకంటే నా దగ్గర పనిచేసేవాళ్ళు మోర్ దెన్ 150 మెంబర్స్. నేనేం నేర్పిలేదు, నా మాటలు విని ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు వచ్చని చాలామంది కర్నూలులో, అనంతపూర్లో, విజయవాడలో, హైదరాబాద్లో ఆఫీసులు పెట్టుకున్నారు. నేను వాళ్ళ పేర్లు యూట్యూబ్ చెప్పకూడదు, ధర్మం కాదు. చాలామంది వెళ్ళి కరెక్షన్లు చేసుకొని పాడైపోతున్నారు. సో ఇది మన పేరు కాదు, ఇది జీవితం. రాంగ్ కరెక్షన్స్ వల్ల ఇబ్బందులు ఉంటాయి. ది బెస్ట్ గెలవండి, ది బెస్ట్ లైఫ్ లీడ్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దిస్ ఈజ్ యువర్ బ్రదర్ డాక్టర్ కిరణ్ నెహ్రూ ఎంబీ. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ మీకు గనక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్షిప్ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా, దాంతోపాటు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్య ఉన్నా సరే ఒక చక్కటి పరిష్కారం కోసం, అది కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఒక చిన్న కరెక్షన్ తోటి, నేమ్ కరెక్షన్ తోటి, సో జీవితాంతం ఒక పాజిటివ్ రిజల్ట్ కోసం మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని సంప్రదించాలి అనుకుంటే హైదరాబాద్, కర్నూల్ అండ్ తిరుపతి, సో ఈ ఏరియాలో కనుక మీరు సంప్రదించాలి అనుకుంటే డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎవ్రీ సండే మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారిని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే మణికొండలో ఆఫీస్ ఉంటుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియోలో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.